మొదటగా సత్యం గారి దగ్గరికి వెళ్తే సత్యం గారు, ఇవాళ మనం చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరైతే గతంలో పదవులు అనుభవించిన వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి పదవులు ఇవ్వడం అన్నది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కానీ ఆ కొత్త వాళ్ళకి పదవులు ఇచ్చే క్రమంలో పాత వాళ్ళని లూప్ లైన్లో పెట్టడం అనేది గతంలో చూసాం. కానీ ఈసారి అది స్టెప్ కొద్దిగా ముందుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఉందంటారా? అది చేసే క్రమంలో ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి కాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకో లేకపోతే ఆ అధినేతలకో అన్నయ్యలుగాను అంచర్లుగాను మారడం కారణంగా మనకు చూడాలంటారా? ఇవాళ దశాబ్దానికి చూస్తే పొలిటిసైజేషన్ పెరుగుతుంది. ఒక దశాబ్దం తర్వాత ఇంకో దశాబ్దం మనం లెక్కించుకుంటూ వస్తే పొలిటిసైజేషన్ పెరుగుతుంది. అంటే ఏ శాఖ ఏది కూడా రాజకీయాలకు అతీతం కాదు. ఇవాళ రాజకీయాలకు అతీతం కానప్పుడు అధికారం ఎవరు ఉంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించాల్సి వస్తుంది అధికారులు. తర్వాత అధికారులకు అటానమస్ లేదు. అంటే ఇప్పుడు సపోజ్ జ్యుడిషియరీకి అటానమస్ ఉంది, పోలీస్ వ్యవస్థకు అటానమస్ లేదు, లేదా ఉద్యోగస్తులకు అటానమస్ లేదు. కాబట్టి అపాయింట్మెంట్ వాళ్ళే, ప్రమోషన్ వాళ్ళే, ట్రాన్స్ఫర్స్ వాళ్ళే, తర్వాత పోస్టింగ్స్ వాళ్ళే అయినప్పుడు సహజంగానే అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాట్లాడటం అనేది నడుస్తూ ఉంది. అయితే ఇది కొంత సహజ లక్షణం, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అట్లుంటుంది. అయితే కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభావం కోసం వాడుకోవటానికి అధికారులను, ఇష్టమైనటువంటి అధికారులను ఎంపిక చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని తప్పులు చేయిస్తున్నారు. మరికొంతమంది అధికారులు ఇష్టమైన రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించి మెప్పు పొంది ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్, రాబడి ఎక్కువ ఉన్నటువంటి శాఖలు, అధికారం ఎక్కువ ఉన్నటువంటి శాఖల్ని వాటిని సంపాదించుకోవటానికి అమాత్యులకు సేవలు చేస్తున్నారు అధికారులు. కాబట్టి సహజంగానే ఒక 10% ఉద్యోగస్తులు అలా వ్యవహరించడం వల్ల మొత్తం 90% ఈ వ్యవహారాలు చుట్టుకుంటున్నాయి. కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే బదిలీ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది. తర్వాత ఎవరు అధికారి మోరల్స్ తోటి, తర్వాత ఒక డిగ్నిటీ తోటి పనిచేస్తే మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇచ్చటం లేదు. ఇది రోజు రోజుకు ఈ అసహనం పెరిగిపోవటంతో ఇవాళ ఎక్కడైనా అవినీతి జరిగితే మంత్రితో పాటు అధికారులు కూడా అరెస్ట్ కావాల్సి వస్తుంది. గతంలో మనం చాలా మందిని చూసుకుంటూ వస్తున్నాం. ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంది. లేదా ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు కూడా అట్లా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. జీవ్ హుజూర్ అనకపోతే వెంటనే లూప్ లైన్లో పెడుతున్నారు. లేదా ఉదాహరణకు మహబూబాద్ కలెక్టర్ ఉన్నప్పుడు, ములుగు కలెక్టర్ ఉన్నప్పుడు ఆకునూరు మురళి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిండు. ప్రభుత్వం అంతటా చర్చ జరుగుతుంది, ఆయన అడ్వాన్స్ ప్రవేశపెట్టాడు. ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తీసుకుపోయి మ్యూజియం దాంట్లో అసలు ఏ అధికారం కానీ చపరాచి కానీ కారు కానీ లేని దాంట్లో వేసారు. ఆయన దరిదాపు ఒక 30-35 దేశాలు రకరకాల ప్రోగ్రామ్స్ కోసం తిరిగిన అనుభవం ఉంది. కానీ మాట వినలేదనేటువంటి దాంతో ఆ విధంగా వేస్తారు. అట్లాగే మనం పోలీస్ ఆఫీసర్లని లేకపోతే ఇతరులందరినీ మనం చూసుకుంటూ వస్తున్నాం. కొంతమంది వాటిని చూడరు. ముఖ్యమంత్రి మంచి పోస్ట్ ఇచ్చాడా, మంత్రి మంచి పోస్ట్ ఇచ్చారా, లేదా దగ్గర తీసాడా లేదని చూడం. దానికి మనం ఐఏఎస్ల ఎస్ఆర్ శంకరన్ గారి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ వ్యక్తిత్వాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు ముఖ్యమంత్రి కానీ మంత్రులకు. అయితే ఈ సందర్భంలో అంటే ఇంకొక కీలకమైన పాయింట్, అంటే ఇప్పుడు మనం స్టేట్ సర్వీసెస్ సంబంధించిన వాళ్ళవి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఓకే అనుకోవచ్చు. క్యాట్ ఉంది, ఓవైపు యూపీఎస్సీ నుంచి వచ్చిన ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా అదే తరహా ఆలోచన విధానంలోకి తీసుకొని అదే తరహా ఏమంటారు వ్యవహార శైలిని ప్రభుత్వాలు ప్రదర్శించడము, దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళ సర్వీసెస్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ అండి. అవును, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కాదుగా. ఏ శాఖల పోస్టింగ్ ఇవ్వాలి, ఏది ఎక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కాదుగా, స్టేట్ గవర్నమెంట్గా పనిచేయించుకునేది. కాబట్టి వాళ్ళ సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్, కానీ మిగతా అన్ని సర్వీసెస్ వాళ్ళు చేయాల్సిన సేవలు స్టేట్ గవర్నమెంట్కే. కాబట్టి పోస్టింగ్ ఇచ్చేది. అట్లాగే ఎస్ఆర్ శంకర్ అట్లా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారో అట్లాగే చాలామంది బీపీఆర్ విఠల్ కానీ వైద్యనాథన్ కానీ చాలామంది ఇప్పుడు మనం చెప్పలేం. అట్లాగే ఏకే మహాంతి ఉండు డీజీపీ, ఆయన ఎలక్షన్లో అప్పుడు 30-40 కోట్లు ఆయన ప్రారంభించిండు. అక్కడ స్టేషన్ ప్రారంభించిన, ఇక్కడ మనీ ట్రాప్ చేయడం అనేది మన రాష్ట్రంలో ఏకే మహాంతి ప్రారంభించినప్పుడు ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఆయన ఫోన్ చేయడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆయన ఇవన్నీ లెక్క చేయడు. ఏ పోస్టింగ్ ఇస్తారు లేదా పలకరిస్తారా లేదా ఇవన్నీ తెలియదు ఆయనకు. నా అధికారాలు నేను ఉపయోగించుకోవాలి, అది ప్రజల కోసం నిజాయితీ కోసం ఉపయోగించుకోవాలన్నటువంటి మనిషి ఆయన.
నేను ఆయనతోటి కలిసి మైత్రి రిఫార్మ్స్లో పనిచేశాను, 3-4 ఏళ్ల పరిచయం ఉంది. కాబట్టి అట్లా వ్యక్తిత్వం ఉన్నటువంటి అధికారులు ఉంటే రాజకీయ నాయకులు కూడా గతి లేక లేదా ఆల్టర్నేటివ్ లేక రెస్పెక్ట్ ఇస్తారు. ఎస్. కాబట్టి ముఖ్యంగా మనకు ఉద్యోగస్తులకు ఉండాల్సింది ముందు వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే రాజకీయ నాయకులు ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఎస్.